మన పరిసరాలు ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ల్యాంకో హిల్స్ హెరిటేజ్ రన్ 3ని ప్రారంభిస్తున్న ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మన పరిసరాల్లో ఉన్న హెరిటేజ్ సంపదను పరిరక్షించుకోవడంతో పాటు వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మన ప్రాణాలను కూడా వాకింగ్, జాగింగ్ చేసి కాపాడుకోవాలని సూచన చేశారు. ఆదివారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకో హిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెరిటేజ్ రన్ 3 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ల్యాంకో హిల్స్ పక్కన ఎంతో రాతి సంపద ఉందని, దానిని పరిరక్షించడంతో పాటు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి సంపదను భావి తరాలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని రాతి కొండలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఇండియా జోనల్ మేనేజర్ ఎల్కే శ్యాంసుందర్, ల్యాంకో హిల్స్ టెక్ పార్క్ ఆర్గనైజర్స్ సిఇఓ ఎస్ వెంకటరామరెడ్డి, ఎం రమేష్ రెడ్డి, రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు, నివాసితులు పాల్గొన్నారు. ల్యాంకో హిల్స్ లో హెరిటేజ్ రన్ 3 స్పాన్సర్ చేసిన ఎల్ఐసి వారితో పాటు ఆల్ ద ఆర్గనైజర్స్ ఆఫ్ ల్యాంకో హిల్స్ తర్వాత సిఇఓ వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ హెరిటేజ్ రన్ 3లో పార్టిసిపేట్ చేసినందుకు వాక్, రన్ అండ్ ట్రెక్ అని మొదలు పెట్టారు. నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అందరికీ తెలుసు. మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రామకృష్ణ రెడ్డి గారు, శ్రీరామ్ గారు, వసంత్ గారు సమక్షంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ రమేష్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఐపీఎస్. వీళ్ళందరి సమక్షంలో ఇంతమందితో పార్టిసిపేట్ చేయడం, ల్యాంకో హిల్స్ లో 1300-1400 మంది అపార్ట్మెంట్స్ ఉన్నారు, 5-6 వేల మంది రెసిడెంట్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఒక సండే రోజు ఉండాల్సిన ఉండాల్సిన అవసరాలు అందరినీ చూస్తే నాకు నిజంగా కడుపు నిండుతుంది. ఎందుకంటే అందరూ వాళ్ళంతా వాళ్ళ స్వయాన వాళ్ళే వచ్చారు, లేడీస్, పిల్లలు, తర్వాత జెంట్స్ అందరూ వచ్చి ఈ వాక్, రన్, ట్రెక్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీవన్ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఫిట్. కాబట్టి అందరు రావడము, వీళ్ళందరితో పార్టిసిపేట్ చేయడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్ టు ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ల్యాంకో హిల్స్. రాబోయే రోజుల్లో నిజంగా అదే చెప్పాను, వాళ్ళకు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీ కంఫర్ట్స్ ఇంపార్టెంట్. వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది ఉంటారు. సో ఎవరైతే వేరే రాష్ట్రం నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇస్తే వాళ్ళు నలుగురు చెప్తారు, మన తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారు. కాబట్టి ఐ వాజ్ ఆస్కింగ్ ఆల్ ద రెసిడెంట్స్ టు బి హ్యాపీ అండ్ హ్యాపీ.